హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేవీ ఇన్సైట్స్. ఈ రోజు ఒక సినిమా చూసాను భయ్య, తెలుగు డబ్బడ్ మలయాళం మూవీ అలప్పుజ జిమ్ఖానా. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 weeks అయింది. చాలా బాగుందని రివ్యూస్ వస్తే మలయాళంలోనే చూసేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యా. తీరా చూస్తే ఈ మూవీ తెలుగులో కూడా డబ్ చేస్తున్నారని తెలిసింది. సో ఆగి తెలుగులో చూసా. జిమ్ఖానా స్టారింగ్ నస్రన్, co-written, directed and produced by ఖలీద్ రెహమాన్. నస్రన్ అండ్ ఖలీద్ రెహమాన్ కి ఇది సెకండ్ సినిమా చూసాక నా ఒపీనియన్ ఏంటంటే ఓకే గుడ్, బాగుంది. ఈ మలయాళం సినిమాలన్నీ ఏంటంటే చిన్న ఒక లైన్ తీసుకొని స్టోరీ మొత్తం అల్లుకుంటారు. ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చేసి ఒక గ్యాంగ్ ఇంటర్ ఫెయిల్ అయ్యారని, స్పోర్ట్స్ కోటా ఉంటే గ్రేస్ మార్క్స్ ద్వారా పాస్ అవ్వచ్చు అని తెలిసి ఏదో ఒక స్పోర్ట్ ఎంచుకుందాం అని చెప్పి లాస్ట్ కి గ్యాంగ్ మొత్తం బాక్సింగ్ ఎంచుకుంటారు అనమాట. సో దీనికోసం జిమ్ఖానాలో అంటే ఒక బాక్సింగ్ ఒక సెంటర్లో స్పోర్ట్స్ ఇలా నేర్పించే సెంటర్లో జాయిన్ అవుతారు. తర్వాత ఏమైంది, వీళ్ళు బాక్సింగ్ నేర్చుకున్నారా లేదా, ఆ బాక్సింగ్ వీళ్ళకి ఎలా యూజ్ అయింది అనేది రిమైనింగ్ సినిమా. ఈ మధ్య చాలా సినిమాలో మీమ్స్ రెఫరెన్స్ అయితే చాలా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ప్రేమలో కూడా మీమ్స్ రెఫరెన్స్ చాలానే వాడారు. ఈ సినిమాలో కూడా కొంచెం ఎక్కువగానే వాడారు. చాలా దగ్గర సెట్ అయింది, కొన్ని దగ్గర కొంచెం ఇది అనిపించింది. విష్ణు విజయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, నస్రన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది, అతనికి డబ్బింగ్ బాగా సెట్ అయింది. ఇంకా కోచ్ ఎవరైతే ఉన్నారో అతని పెర్ఫార్మెన్స్ బాగుంది. పెద్ద ఎలివేషన్ లేవు కానీ కొన్ని సీన్స్ ఉన్నాయి, బాగున్నాయి, మోటివేషనల్ సీన్స్ బాగా వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే బాక్సింగ్ సీన్స్ అన్ని చాలా బాగా చూపించారు. మనకి రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాల్లో ఎండ్ అయినట్టు ఒక విలన్ ఉంటాడు, స్పోర్ట్స్ ఎవరైతే అవతల గ్రూప్లో ఉంటారో వాళ్ళని ఓడించడం, వాళ్ళ మీద హీరో విన్ అవడంతో సినిమా అయిపోద్ది. సో అలాంటివి ఏమి ఇందులో ఏమి ఉండవు. కానీ అక్కడక్కడ ఏదో చిన్న వెలుగు అనిపించింది సినిమా చూసాక. 3 heroines ఉంటారు. సో అంత ఎక్కువ లవ్ ట్రాక్ కానీ ఏమో ఉండదు. జస్ట్ వాళ్ళని హీరో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, అవి అలాంటి సీన్స్ ఏ ఉంటాయి. హీరోతో పాటు ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో వాళ్ళకి ఆ రోల్స్ బాగా సెట్ అయ్యాయి. వాళ్ళ ఏజ్ కూడా బాగా సెట్ అయింది. వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ఇది సినిమాకి పెద్ద ప్లస్. ఇన్ఫ్యాక్ట్ తెలుగు డైలాగ్స్ అయితే బాగున్నాయి, చాలా బాగా పేలాయి. డైరెక్టర్ ఖలీద్ రెహమాన్ మంచిగా రాసుకున్నాడు సీన్స్ అన్ని. ఎక్కువ క్రింజ్ ఏం లేకుండా అక్కడక్కడ బాగానే మేనేజ్ చేశాడు. రాసిన సీన్స్ ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా బాగానే సక్సెస్ అయ్యాడు. యాక్టర్స్ కూడా చాలా బాగా వాడుకున్నారు అతను. ఫ్రెండ్స్ గ్యాంగ్ తో మంచి కామెడీ సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ ఇది. ఇది నా ఫైనల్ ఒపీనియన్. మీరు కానీ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.